కాచిగూడలోని శ్యామ్ మందిర్లో గోరక్షణ మహాపాదయాత్ర భక్తులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరయ్యారు। గోవుని కాపాడుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని బాలకృష్ణ గురుస్వామి అన్నారు। గోవల్లి నిర్దాక్షిణ్యంగా కబేలాలకు తరలిస్తున్నారని తెలిపారు। ఈ నెల 27 నుంచి మార్చి 27 వరకు 180 రోజుల పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారి పాదయాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు। ప్రతి ఒక్కరికి గోమాత యొక్క గొప్పతనం తెలియాలన్నారు। అలాగే గోవును మన తల్లిలా కాపాడుకోవాలని సూచించారు। తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టమైనవని, గోవులను కాపాడుకోవటం మన ధర్మమని సినీ యాక్టర్ సుమన్ అన్నారు। సినిమా కార్యక్రమాలు కాకుండా మన దేశానికి, మన హిందువులందరికీ ముఖ్యమైన విషయాలు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, జ్ఞానం కానీ మాటలు కానీ మా తల్లి గారు కాలేజీ నాన్నగారు ఆయిల్ కంపెనీలో మేము జనరల్ మేనేజర్, వాళ్ళు పెంచిన విధానం, మా గురువులు పాఠాలు నేర్పించిన గురువులు, సంస్కారం అందరికీ ముందు పాదాలు ఉన్నాయి। నేను ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది ముందు నేనేమంటే 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి అలాంటప్పుడు మనం ఎందుకంటే భయపడాలి? జరిగేది జరుగు, దేనికో భయపడిపోయి మన మనసులో ముఖ్యమైన విషయాలను మనం చెప్పకపోతే, అంటే ముఖ్యంగా నా కాంట్రిబ్యూషన్ గురించి అంటే నా పక్కనే అది చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఆయన చెప్పాలన్నారు। నేను నా దగ్గర కోట్లు కూడా డబ్బులు లేవు, సినిమా బ్యాక్గ్రౌండ్, సినిమా ఇండస్ట్రీలో ఎవరు నా ఎంత సినిమాలు తల్లి తండ్రి ఎవరు లేదు। యాక్టింగ్ తెలియని వాడు 46 సంవత్సరాలు 10 భాషలు 100 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు తమిళలో, 25 సినిమాలు కన్నడలో హీరోగా చేసి ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, ఎన్టీఆర్ గారు అవార్డు అని నాకు ఇష్టం। వాళ్ళు ఉండబట్టి ఈరోజు నేను పేరు ఇంత సినిమాలు ఇస్తాము। ఇలాంటి ప్రత్యేకంగా సుమన్ గారి గురించి చెప్పాలి వారికి। నిజంగా ఇలాంటి మహానుభావులు ఉన్నప్పటికీ ఇంకా మన దేశంలో ఇంత మంచి అంటే మన